నాటో దేశాల్లో సభ్యత్వం ఆశ చూపించి ఉక్రెయిన్ని మోసం చేసింది అమెరికా, యూరప్, నాటో దేశాలు. యూలో సభ్యత్వం ఇస్తాం, నాటోలో సభ్యత్వం ఇస్తాం అన్న పేరుతో రష్యా మీదకి రెచ్చగొట్టారు. చివరికి వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళ ఆయుధాలు బోర్డన్ని అమ్ముకుని తద్వారా రూపాయలు సంపాదించుకున్నారు. రష్యాని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారు, ఆర్థికంగా దెబ్బతీయడంలో, ఇతర అంశాల్లో. కానీ ఉక్రెయిన్ కోల్పోతా వచ్చింది. ఇప్పటికే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు నష్టపోతా వచ్చింది. ఇప్పుడు $60 బిలియన్ డబ్బులు ఇస్తానని $250 మిలియన్ డబ్బులు ఇచ్చేసి సరిపుచ్చుకోమంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే జరిగితే ఉక్రెయిన్ ఓటమి నాటో ఓటమి అవుతుంది, ఉక్రెయిన్ ఓటమి యూరోపియన్ ఓటమి అవుతుంది, ఉక్రెయిన్ ఓటమి ఆయుధ వ్యాపారుల ఓటమవుతుంది. తద్వారా అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రేపు పొద్దున వాళ్ళ ఆయుధాలు కొనేవాడు ఉండడు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాజా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సాగుతోంది. అందులో కీలకమైనటువంటి అంశం వచ్చేటప్పటికి క్రమంగా కనబడుతున్నటువంటి వ్యవహారం, US President Joe Biden has expressed fear that Washington could be drawn into the ongoing Ukraine conflict. Biden said the stakes of the fight extend far beyond Ukraine and affect the security of both NATO and Europe. The US President said this while condemning Russia's latest barrage of missile attacks on Ukraine. మమ్మల్ని యుద్ధంలోకి దిగనివ్వద్దు, నాటో, యూరోపియన్ యూనియన్కి ప్రమాదం అనుకుంటే మేము యుద్ధంలోకి దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు బైడెన్.